చేశాడు? మమ్మల్ని ప్రేమించాడు. బా, ఎంత గొప్ప ప్రేమ అండి! యేసయ్య ప్రేమ చాలా గొప్పది. ఇందాక మార్కాని గారు పాట పాడారు ప్రేమ గురించి, చాలా అద్భుతంగా ఉంది. యేసయ్య ప్రేమ, ఆయన నిన్ను ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించాడండి. ఆ ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన యామోహ ప్రేమ కాదు అయింది. ఆ ప్రేమ గొప్పది, త్యాగపూరితమైన ప్రేమ అయింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన ప్రేమ షరతు లేని ప్రేమ అండి. ఆయన ప్రేమ షరతు లేదు కదా. మనము ఏమైనా ప్రేమించామనుకోండి, ఇలా ఉంటే నాకు ఇష్టం, లేకపోతే నాకు ఇష్టం ఓ అంటారు కదా. నువ్వు నాకు ఇష్టం ఉండాలంటే ఇలా ఉండాలి, అప్పుడు నేను ప్రేమిస్తా అంటారు. మన బిడ్డలైనంతే, మన భర్త అయినంతే, మన భార్య అయినంతే, మన కుటుంబ సభ్యులైనంతే. మనకి ఇష్టం ఉంటే ప్రేమిస్తాం, కానీ మనం ఇష్టం లేనప్పుడు ఆయన ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఇష్టం లేనప్పుడే. ఎవరైనా చిన్న పిల్లోడిని ముక్కులో నుంచి చీవుడు కారుతూ ఉంటే ముద్దు పెట్టుకుంటామా? పెట్టుకో. ఎందుకు? సరే, మూడి కాలంలో పడ్డాడు అంటే మురికి నీళ్ళలో పడ్డాడు, వాడిని లేపుకొని వెంటనే అక్కడిని చేసుకుంటావా? అంటరాని వాళ్ళగా ఇలా పట్టుకొని రెక్కలతో తీసుకెళ్తాం. అవునండి. ఆ పాప జీవితం మందు కూడా అలాంటిదే. అయినా కానీ యేసయ్య మనని ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. మనని ప్రేమించాడు దేవుడు. అందుకే ఆయన ప్రేమలో షరతులు లేవు. ఆయన ప్రేమలో త్యాగపూరితమైన ప్రేమ, పరివర్తన కలిగిన ప్రేమ, నిత్యమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ప్రేమ నిత్యమైన ప్రేమ అండి. అది ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? ఎంత గొప్ప దీవుల కర్మ తెలుసా? ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదములు నువ్వు పొందుకొని నీ జీవితం ఫలవత్తముగా ఉండాలంటే యేసయ్య ప్రేమను పొందుకోవాలి. యేసయ్య ప్రేమని ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను పొందుకొని యేసయ్యలో నువ్వు జీవించాలి. యేసయ్యలో మనము జీవించాలి. ఆ ప్రేమను గుర్తెరిగినప్పుడు, ఆ ప్రేమను నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ ప్రేమను నువ్వు తెలుసుకొని ఆయన కొరకు జీవించినప్పుడు, అప్పుడు మనము నిజమైన దేవుని బిడ్డలమే. ఆమేన్, హల్లెలూయా. ఎవరు మన ఇంతగా ప్రేమించలేదు, అంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ ప్రేమ ఎవరైతే పొందుకుంటారో, ఆయన ప్రేమించి అందరూ ప్రేమిస్తాడు, కానీ అందరూ ప్రేమించినప్పటికీ ఆ ప్రేమను పొందుకున్న నువ్వు నీ జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. యేసయ్య గురించి తండ్రినే దేవుడు ఒక మాట అంటాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత, ఈయన నా ప్రియ కుమారుడు, ఇష్టమైన కుమారుడు. ప్రియ అంటే ఎంత ఇష్టం ఆయనకి. ఈయనలో నేను ఆనందించుతున్నాను. ఈరోజు దేవుడు మన చూసి ఆనందిస్తున్నాడా? దేవుడు మన చూసి సంతోషిస్తున్నాడా? బాధపడుతున్నాడా? ఎన్ని సంవత్సరాలు మనం రక్షణ పొందుకొని ఇంకా రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. నిజమైంది, యేసయ్య ప్రేమించాడు. నన్ను ఆయన బిడ్డగా మార్చుకోవటానికి నా ప్రభు యేసుక్రీస్తు ఎంతగానో, ఒకప్పుడు చెప్పే కదా, నేను పరిశుద్ధుని కాదు, నేను నీతిమంతుని కాదు, నా జీవితంలో అందరిలాగానే ఇదిగో వ్యభిచారమైన జీవితం నా జీవితంలో ఉండేది, అందరిలాగానే జూతము నా జీవితంలో ఉండేది, అందరికి ఉన్నట్లే ఇదిగో అబద్ధమైన జీవితం నా జీవితంలో ఉండేది. కానీ నా ప్రేమైన దేవుడు నా ప్రభువైన యేసయ్య నన్ను ప్రేమించాడు. ప్రేమించి నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో. అప్పుడు నా జీవితంలో అన్ని వ్యసనంలో వెళ్ళిపోయినాయి. యేసయ్య దగ్గరకు వస్తే ఏమైందంట? ఏమంటది ఈ లోకము? ఎందుకు మతం మార్చుకుంటున్నాం? అవునండి, ఎందుకు మతం కాదండి, యేసయ్యని అంగీకరించడం అంటే మనుషులు మార్చుకోవటం.
దేవుని యొక్క మార్గంలోకి, సత్యమైన మార్గంలోకి రావటం. సత్యం అసత్యము రెండు ఉన్నాయి. సత్యము అసత్యము ఉంది, జీవము మరణం ఉంది. నువ్వు ఏది సూట్ చేసుకుంటున్నావు, ఏది ఏర్పాటు చేసుకుంటున్నావు, నువ్వు ఏదైతే ఎన్నుకుంటున్నావో ఆ ఎన్నికల బట్టి నీ జీవితం మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితము నువ్వు ఏది ఎన్నుకున్న దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. దేవుని యొక్క నిత్య జీవమా, పరలోక రాజ్యమా, నరకమా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ జీవితం మనకు కావాలా? ఆ జీవితం మనకు కట్టునుంది. ఈ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న ఈ ఎండలోనే మారిపోతున్నవే. అక్కడ ఎంత అగ్ని తెలుసా? భయంకరమైన అగ్ని. ఆ అగ్ని నుండి, ఆ పాపపు కోపము నుండి దేవుడు రక్షించేవాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం మార్చుకోవాల్సిన పని లేదు. నీ హృదయాన్ని మార్తే చాలు, నీ అంతరంగము మార్చితే చాలు, నీ జీవితం మార్చుకుంటే చాలు. నువ్వు ఏది మార్చుకోవాల్సిన పని లేదు. నీ జీవితము మార్చుకొని యేసయ్య దగ్గరగా, యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. యేసయ్య ప్రేమ నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం మారిపోయిందండి. మన జీవితాలు నా జీవితం ఈరోజు ఇదిగో మీ మధ్యలో ఉంచాడంటే నా జీవితము మార్చేస్తాడు దేవుడు. నా వల్ల కాదండి. సిగరెట్ తాగేటప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. సిగరెట్ మానేసేయాలంటే ఎక్కువైపోయింది, కానీ తగ్గలేదు. యేసయ్య దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న చాలా మంది జీవితాలు అలాంటివి. నాదే కాదు, నా గొప్పతనం ఏం లేదు. నా యేసయ్య నన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమ నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో వచ్చాడు. ఇది ఆశీర్వాదం అండి. నేను మా స్నేహితుడు పూర్తిలో పడ్డ సంపాదించుకోవటంలో. దేంట్లో అండి? సంపాదించుకోవటంలో. ఈ చేతితో ₹1,00,000 సంపాదిస్తాను నెలకి. పొద్దున్న సాకుగా చెప్పాను, ఈ చేతితో నెలకు ₹1,00,000, 2 లక్షలు సంపాదిస్తాను. వ్యాపారం, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మళ్ళీ పార్ట్ టైం అది జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేస్తా ఉంటా. నెలకు 2 లక్షలు. నా దేవుడు నువ్వు సేవలు కదా అంటే ఆ వ్యాపారం మానేశాను. సేవకుడు వ్యాపారం చేయకూడదు. సేవకుడు డబ్బు కొరకు కక్కుర్తి పడకూడదు. శ్రీమంతుడైన దేవుడి వైపు చూడాలి తప్ప. దేవుడే, ఆయన ధనవంతుడైన దేవుడు మన యేసయ్య. సమస్తము ఏమున్నాయి ఆయన దగ్గర? కలిగి ఉన్నాయి. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుడిలో మనం విశ్వాసం ఎదుగుతూ ఉంటే ఒక్కొక్కటి ఆశీర్వాదం అలా ఇస్తా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అలా ఇస్తాడు. నువ్వు ఎంతగా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాయంటే నేను ఏదైనా చూడలేదండి. నా ఇల్లు కట్టేటప్పుడు చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నా ఇల్లు కట్టేటప్పుడు 20 లక్షలు ఎస్టిమేషన్, 20 లక్షలు. 1 రూపీ నా దగ్గర లేదు. 1 రూపాయి కూడా నా దగ్గర లేదు. నువ్వు ఈ ఇంటి నిర్మాణం చేయి అంటాడు. ఏంటి ప్రభువా, నేను ఏమైనా పిక్చర్లో కనపడుతున్నానా? 1 రూపాయి లేదు, ఇల్లు కట్టమంటావు. ఎలా నాకు సాధ్యమైంది? నేను ఉన్నవాడును అన్నవాడును, నేను చెప్పిన మాట చేయి అంతే. ఎలా వచ్చినా నాకు తెలియదు, కానీ అప్పే 20 lakhs అప్పే, 20 లక్షలు అప్పే. నైటు కొనుక్కున్నప్పుడు నిద్ర రావట్లేదు. 20 లక్షలు అప్పు చేశాను. మరుసటి రోజు పేపర్ చదివితే 50,000కి అప్పు చేసి చెల్లించలేక ఫ్యాన్కి ఏలాంటి ఇస్తున్న అప్పు బాధితుడు. ఫ్యాన్ 50,000కి నేను 20 లక్షలు అప్పు చేశానే. నా బ్రతికేంటి? కానీ నా ప్రభు యేసయ్య నా ఇంటి దగ్గరికి అప్పులు వాళ్ళని రానిలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ఇంటి దగ్గరికి అప్పులు వాళ్ళు రానిలేదు. నన్ను అంతగా ప్రేమించిన యేసయ్య ప్రేమ అంత గొప్పది. అందుకే యేసయ్య ప్రేమ పొందుకున్న వాళ్ళు గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. దావీదు కీర్తనలు 37:20 ఏవో ఆశీర్వాదము నొందిన వాడు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్న వారు ఏం చేస్తారమ్మా? ఈరోజు ఒక ఫ్లాట్ లేదేమో మనకి, ఉండటానికి నివాస స్థలం లేదేమో. కానీ నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆశీర్వాదం పొందుకున్నప్పుడు
భూమిని స్వతంత్రించుకుంటాం అంట. ఎంతో గొప్ప ఆలోచన, ఎంతో ప్రేమమయుడైన నిన్ను నీకు కావాల్సింది సుఖమైన స్థలము, మంచి గృహమునికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో గుర్తు పెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క అవసరత ఏదైతే ఉందో ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం మీద నువ్వు నేను ప్రభా నువ్వు నన్ను ప్రేమించవు కదా, నా కష్టము ఇదిగో ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఈ యొక్క వేదనలో నేను ఉన్నాను, ఈ బాధలో నేను ఉన్నాను, నా దుఃఖమును నా బాధను ప్రభా నువ్వు తీసేసే దేవుడు. దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు మన దేవుడు. నీకు ఏది కావాలన్నా దేవుడు సమకూర్చిస్తాడండి. శూన్యములో సమస్తమై ఏర్పాటు చేసిన దేవుడు నీకు గృహం ఇయ్యడా, నీకు ఉద్యోగం ఇయ్యడా, నీ చదువుకోవటానికి జ్ఞానం ఇయ్యడా, నీ పిల్లలు చదివించడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయరా? శ్రీమంతుడైన దేవుడు అన్నావే, ప్రభు నీ కొరకు నేను జీవిస్తున్నాను ప్రభు, నీ ప్రేమను పొందుకున్న నేను ఇదిగోనైనా నీ యొక్క వాక్యం ద్వారా బలపడుతున్నాను, విశ్వాసం ద్వారా ప్రభు నేను దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నాను అని నేను నమ్ముకున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆశీర్వాదం నుండి వాళ్ళు ఏం చేస్తాడంటే భూమిని దావీదు ఎక్కడి నుంచి వచ్చాడండి? దావీదు గొర్రెలు కాచుకునేవాడండి. దావీదు చెప్పండి, గొర్రెల్ని కాచుకునేవాడు. గొర్రెలు కాచుకునేవాడు రాజుగా రాజ్యాన్ని వెళ్తామని తెలుసా అండి ఎవరికన్నా? అసలు ఆయనకే తెలుసా? నాకు తెలియదండి. నేను హైదరాబాద్కి పోయి, నేను ఈ యొక్క గుంటూరు జిల్లా వాస్తున్నాను, నేను హైదరాబాద్కి పోయి ఉద్యోగం చేస్తాను నాకు తెలియదు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనే నాకు తెలియదు, ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. కానీ నా దేవుడు ఆయన అనాది ప్రణాళిక చొప్పున ఆయన ప్రణాళికలో నేను ఉన్నాను. ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి ఇదిగో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యములు చేశాడు నా దేవుడు. దానికి కారణం యేసయ్య నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత ప్రేమో తెలుసా? నువ్వు నేను ఆ నరక అగ్నిలో పడకూడదని, ఆ పాపపు కోపంలో పడకూడదని ఇదిగో మన పాపములు తన మీద వేసుకొని మన ప్రేమించి తానే ఆ కలవరి శిలువలో ఆ పరిశుద్ధమైన రక్తము కాచి మన పాపములు కడిగి తను మన విమోచించుకొని తన విలువైన ప్రాణం ద్వారా ఆయన ఉన్న గొప్ప సంగతి ఏంటో తెలుసా? అందరు చనిపోయారు. ఏమంటే చనిపోయారా లేదా? ఎవరు సమాధానం తెరవబడిందా ఈ భూ ప్రపంచంలో? చెప్పండి, ఈ భూ ప్రపంచంలో ఎవరు సమాధి అయినా తెరవబడి ఉన్నదా? ఒకే ఒక్కటి సమాధి ఉంది, అది మన ప్రభు అయిన యేసయ్య సమాధి. యేసయ్య సమాధి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సమాధి తెరవబడింది. ఆయన సజీవుడు. ఈ లోకంలో మనము ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? దావీదు అంటాడు 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు, మహా అంటే ఒక 100 సంవత్సరాలు అనుకుందాం మనలో, అంతేనా? కానీ నిత్య జీవులో ఏముందండి? నిత్య జీవులో చాలా మంది పెద్దల మన దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు కదా. ఏమని ఆశీర్వదిస్తారండి? దీర్ఘాయుసుని బావ, అవునా? దీర్ఘాయుసు పొందుకో అంటే దాని అర్థం ఏంటి? అసలు చాలా మందికి తెలియదు. ఆశీర్వాదాలు ఇస్తారు, దీర్ఘాయువు ఉండుగాక అని. దీర్ఘాయువు ఎక్కడ ఉంటుంది? దీర్ఘాయువు అంటే ఉంటామండి, బ్రతుకుతామండి. దీర్ఘ అంటే మనము మరణించకుండా ఈ లోకములో ఉండగలుగుతాం. సాధ్యమా? ఉండగలుగుతామా? చెప్పండి. ఉండలేము. దానికి అర్థమైందో తెలుసా? ఇక్కడ మనం మరణించినప్పటికీ నిత్య జీవులో నిత్యము జీవించి ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. నిత్యము జీవించి ఉంటాం. ఆ జీవము మన ప్రేమించి యేసయ్య అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. అది గొప్ప ఆశీర్వాదము. దేవుడు ఈ లోక సంబంధంగా దావీదును ఆశీర్వదించాడు, పరలోక సంబంధంగా ఆయన సింహాసనం స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఈరోజు ఉన్నతమైన ఆశీర్వాదములు దేవుడు అయిపోతున్నాడు. నువ్వు విశ్వాసిస్తే, దేవుని ప్రేమిస్తే,
దేవుని పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో వస్తున్నామా పోతున్నామా? అయ్యదా మాకు తెలియ హిందీలోగా ఉంటుంది, అయ్యదా గయ్యదాం అంటే వస్తామా పోతామా ఏం తెలియదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రక్షణ పొందుకున్నవారు, నేను క్రైస్తవుడని చెప్పుకునేవారు, వాళ్ళకి హల్లెలూయా. ఇక్కడే ఉండండి, ఎక్కడ పోగండి, తొందరగా ముగిస్తాను. మీకంటే తొందరగా నాకుంది, ఎందుకంటే నేను మళ్ళీ గుంటూరు వెళ్ళి 11 గంటలకు బస్సు ఎక్కాలి. 11 గంటలకి నాకు బస్సు ఎక్కాలి, రెడీగా ఉంటుంది అక్కడ. అది మిస్ అయితే మళ్ళీ నేను వెళ్ళలేను, రిజర్వేషన్ నా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. కనుక మీకంటే త్వరగా మనము ముందుకెళ్దాం. ఏమంటాడు? ఏవో ఆశీర్వాదము నొందిన వారు భూమిని. అబ్రాము అంతగా ఆశీర్వాదం పొందుకుంటానికి కారణం చెప్పండి. కింద ఉన్నవారు చెప్పండి అమ్మా. ఏమంటాడు అబ్రాముతో? నువ్వు కూర్చో. దేవుడు అంటాడు అబ్రాము కూర్చో. ఎందుకయ్యా? ఇక్కడ బాగాలేదు, ఇక్కడ స్థలం బాగాలేదు, కింద కూర్చోవాలా? నా కుర్చీలో అయితే కూర్చుంటా. ఎక్కడ కూర్చుంటా అన్నాడండి అబ్రాము. ఏమన్నా ఆయన ఏమన్నారు? నువ్వు ఉన్న చోట నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుండి నేను చూపించే దేశానికి వెళ్ళము. లేదు ప్రభు, నాకు ఇక్కడే బాగుంది. ఏమంటామా? దైవజనులు ఏమైనా చెప్పారనుకోండి, లేదా ఇక నాకు ఇక్కడే బాగుంది, ఎందుకు చెప్తున్నాడు అనే ఆలోచన మాకు రాదు. దైవజనులు వచ్చే నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది దేవుడు పలికే మాట. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుని సేవకుడు ఏది చెప్తే అది వినాలి. ఎస్ అంతే. అబ్రాము దేవుడు చెప్పిన మాటకి లోపడ్డాడు, అందుకే ఆయన గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు విశ్వాసులకి తండ్రి. ఎంత గొప్ప! మనందరికీ తండ్రి ఆయనే. విశ్వాసులు, మనం అందరూ విశ్వాసులే కదా, విశ్వాసులకి తండ్రి. కనుక మన ఆత్మీయమైన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని యొక్క ప్రేమ పొందుకున్న నువ్వు ఆ దేవుని ప్రేమించటం నేర్చుకో. దేవుని ప్రేమించడం అంటే సంఘంని ప్రేమించటం, దేవుని ప్రేమించడం అంటే ఆరాధన ప్రేమించటం, దేవుని ప్రేమించడం అంటే నువ్వు దేవునిలో ఆత్మీయంగా ఎదగటం. ఆలోచన చేసావా? హల్లెలూయా. ఉన్నాయండి. మా ఊర్లో పెద్ద చెరువు ఉంటుందండి, చాలా పెద్ద కంచెల చెరువు. అంటే మాకు వినకొండ దగ్గర చాలా మంది తెలుసు, పెద్ద చెరువు ఉంటుంది. ఈ ఎకరాలు ఇప్పుడు అర్జాయిపోయిందండి చాలా వరకు. అయితే మా నాన్న టైంలో అరకులు దున్నపోతుని కడతారు. ఒక దున్నపోతుని అంటే అటు ఇటు దున్నపోతులు కట్టి కట్ట నుంచి చేలు దున్నుకోవటానికి తీసుకెళ్తుంటే ఒక దున్నపోతు అంట ఆ చేల కళ్ళన్నీ చూసినాయి అంట. ఆ దుక్కులు ఏమి దున్నపడలేదు అప్పుడు. ఆ చూసి ఇదంతా నేనే దున్నాలా, ఇదంతా నేనే దున్నాలా, పాప ఆయనకి ఎకరము 2 ఎకరాలు ఉండుంటాయి, కానీ ఇదేమనుకుంది ఇదంతా నేనే దున్నాలా అని నోరు తెలిసిందంట, గుండె పగిలి చచ్చిపోయింది. దేవుని యొక్క ఆజ్ఞలు చాలా చిన్నవండి. దేవుని కట్టడాలు చాలా చిన్నవి. మనం ఏదో ఊహించుకోవద్దు. నువ్వు ఆశ కలిగి ఉండాలి చేయటానికి. అంతే. ఎన్ని చేయాలా? దేవుడి దగ్గరికి పోతే ఇలా ఉండమంటారు, అలా ఉండమంటారు, అది తీసేయమంటారు, ఇది తీసేయమంటారు. మాకు వద్దు యేసయ్య, మాకు వద్దు యేసయ్య. చాలా మంది దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. నమ్ముకున్న వారు, నమ్మలేని వారు దూరం అయిపోతున్నారు. దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకునే మార్గము కొన్ని మాటలు చెప్తాను. అదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముందుకెళ్తాను. 28వ అధ్యాయము 1వ వచనం. నీవు శ్రద్ధగా విని
ఆ ఆ నడుచుకునే నడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములు గట్టి నేను హెచ్చింది. ఎంత ఈజీ అండి, బా, ఎంత ఈజీగా ఉంది చూడండి. ఏం చేయొద్దు, మనం ఆయన మాటలు వినాలి, దులుపుకోవాలి, పోవాలి. ఏంటి సీరియస్ కొడతారా ఏంది నన్ను? ఏమో కొడతారా? కింది కొట్టరా? పాపండి కొట్టండి. ఏమన్నాడు దేవుడు? నా ఆజ్ఞను ఫస్ట్ వినండి, నా ఆజ్ఞను వినండి, విని ఏం చేయమంటున్నాడు? అనుసరించండి, అంతే. ట్రై 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 అగైన్, అంతే. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది చూస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అది చూసి నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన అందరికీ తెలుసు సారెపతి విధవరాల గురించి మన అందరికీ తెలిసింది. దేవుని యొక్క వాక్యంలో 1 రాజులు 10వ అధ్యాయం 10 నుంచి 12 వచనం మనం చూస్తే, పాపం ఆమెకి ఆ రోజుకి ఏలే గారు శబ్దం చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షము పడకూడదు. ఏం పడకూడదు? వర్షము పడకూడదు. వర్షం పడకపోతే తాగటానికి నీళ్ళు ఉండు, వ్యవసాయానికి సేద్యం చేయటానికి నీళ్ళు ఉండు. చాలా కష్టం, నీళ్ళు లేకపోతే ఏం చేయలేవు. 3.5 సంవత్సరాలు అంటే మామూలు విషయంగా. పాపం భర్త లేని ఆమె ఒక కుమారుని ఎంత పెట్టుకొని ఏదో కూలినాలు చేసుకుంటే కట్ల అడవిలోకి పోయి కట్ల ఎదుర్కొంటూ ఏం చేసేది? తన ఉపాధి చేసుకునేది. పంటను కూడా కట్లెక్కడ ఎందుకు, ఇంకా పొయ్యి రాగలుగుతుంది కదా, ఎవరు వండుకోవట్లేదు కదా. ఇక తనకున్న కట్టెల ద్వారా ఆ రోజుకి ఏదో తన దగ్గర పట్టెడి పిండి, గుడ్డులోన కొంచెం నూనె తిని ఇంకా మనిద్దాం, మనమే శరణం అనుకుంది. దేవుడు అలాంటి వాడా? మరణించడానికి ఇష్టపడతాడా? దేవుని బిడ్డల్ని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు మరణించాలనుకున్నా కానీ జుట్టు పెట్టుకో పైకి లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడు. అలా నాకు ఎన్నో ప్రమాదాలు, ఎప్పుడో చావాల్సింది. మన ఒక 7 ఇయర్స్ క్రితమే నల్లగొండ చౌరస్తలో బస్సు వచ్చి ఆర్టీసీ నా కారు గుద్దేసింది. కొంచెం తేడాలో పట్టణం వేసిపోయేవాళ్ళం. కంటి రెప్పలో ముందు కొంచెం ఇలా జరగటం వల్ల ముందు ఇంజిన్ సైడ్ డ్యామేజ్ అయింది. వెనకాల నుంచి గుద్దినట్టయితే స్పాట్లో చనిపోయేవాళ్ళు మేము. కానీ నా దేవుడు నిన్ను కాపాడేవాడు, కొనగడు, నిద్రపోడు. కనుక చూడండి, తాను దేవుడికి విశ్వాసంతో ఉంది. దేవుని వైపు చూసిందేమో, ప్రార్థన చేసుకుందేమో. తన ప్రవక్తని ఏలియా గారిని పంపించింది దేవుడు. అమ్మా ముందు నీళ్ళు అడిగాడు. అమ్మా ఎండాకాలం అమ్మా, చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను, నీళ్ళు ఇస్తావా? సరేనా. అన్నిలోపు అమ్మ ఒక రొట్టె ఉంటే తీసురా. అయ్యా కొంచెమే పట్టెడు పిండి ఉంది, కొంచెం గుడ్లు కొంచెం నూనె ఉంది, అది తిని మేము చనిపోవాలి, ఇంకంతే, మాకు ఇంకేదో దిక్కు లేదు. ఉన్నది కాంతో పెట్టమంటావు నువ్వు. మనం ఏమంటాం? పో నేను పెట్టనంటే పెట్టను. ఏమంటాం? పెడతారమ్మా మీ దగ్గర కొంచెం పిండి ఉంటే? మాకే లేదు, పోవయ్యా, మాకే లేదు, ఎల్లు అన్నావు అంటావా లేదా? కానీ ఆ సారెపతి విధాలు అలా అమ్మా ఇయ్యమ్మ అంటే ఇచ్చేసింది. అప్పం చేసింది, కొంచెం పిండితో ఆ నూనెతో అప్పం చేసి దైవజనులకు ఇస్తే ఆమె తొట్టులో పిండి అయిపోలేదంట, గుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం? ఆమె జీవితం ద్వారా మనం ఏమి తెలుసుకున్నా చెప్పండి. అంటే దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు ఆశీర్వాదములు పొందుకొని నీ కుటుంబం ఫలించింది. ఆమేన్, హల్లెలూయా. కొంచెమే ఫలవృతంగా మారిపోయింది. దేవుడు ప్రేమించడం ద్వారా ఇన్ని కార్యములు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడమే కాదు, నీకు ఫలవృతమైన జీవితము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ పరిపూర్ణత మనలో ఉండాలి, ఆత్మీయ సమృద్ధి మనలో ఉండాలి. ఆత్మీయ సమృద్ధి నీకు ఉన్నప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఆ సార్యప్రతి విధవరాలు ఏ విధంగా అయితే సమృద్ధి పొందుకుందో దేవుని యొక్క సేవకుడికి ఇచ్చి, సమర్పణ జీవితం అంటే అదే ఇవ్వాలి. మనం దేవుడికి లేకేస్తున్నాం అంటే, దేవుడికి ఇచ్చినప్పుడు ఏమిస్తాడు? 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఇస్తాడు కదా. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి ఇచ్చినప్పుడు అది 2 అంతలుగా ఆశీర్వాదములు మనకిస్తాడు. ఇంకా వీళ్ళు హుషారుగా గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. దేవుడికి ఇచ్చినప్పుడు నీకు 2 అంతల ఆశీర్వాదాలు వస్తాయి. ఎంత సంతోషం! హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడికి ఇచ్చినప్పుడు నీవు 2 అంతల ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి తిమోతి గ్రంథంలో 4వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10. ఎవరైనా చదువుతారా వాక్యం త్వరగా? తిమోతి రాసిన మొదటి తిమోతి 4వ అధ్యాయము 15వ వచనం. త్వరగా నేను ముగిస్తాను. ఇంకా 5 నిమిషాలే నా టైం, 5 నిమిషాలే. అమ్మా, నీ అభివృద్ధి దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ అభివృద్ధి అందరికమ్మా కనబడి నిమిత్తము దేవుని స్తోత్రం. నీ అభివృద్ధి ఏమైందంట? అందరికి కనపడిద్దంట. అమ్మా, ఈ సహోదరుడు ఎలా ఇంతగా ఆశీర్వదించబడ్డాడు? ఈ సహోదరి ఎలాగా ఆశీర్వదించబడింది అనుకోవాలి. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు ఆశీర్వదించబడడం ద్వారా ఫిలిష్తీయులు ఏమయ్యారంటే అసూయపడ్డారంట. అవునండి, మన ఆశీర్వాదం చూసి పక్కన కులుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం చూసి మన కులుకోవటం కాదు. క్రైస్తవులు అంటే, దేవుని బిడ్డలు అంటే మన చూసి వాళ్ళు కులుకోవాలి, మనం చూసి వాళ్ళు అసూయపడాలి, ఈర్షపడాలి. అది ఎప్పుడు పొందుకుంటాం? దేవుళ్ళు ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి ఇచ్చినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఆశీర్వాదము అంటే నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. 3వదిగా జ్ఞాపకం 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానం ఇస్తాడండి. దేవుని యొక్క ఆశీర్వాదము జ్ఞానము. జ్ఞానం సొలొమోనుకి ఆయన జ్ఞానం ఇచ్చాడు కనుక ఆయన మహాజ్ఞాని అయిపోయాడు. ఈరోజు ఎవరైనా కానీ చదువుకుంటున్న వారు కానీ ఇదిగో కుటుంబం యొక్క వ్యవస్థలో, ఇదిగో కుటుంబం యొక్క యజమానులుగా ఉన్నప్పటికీ దేవుని యొక్క జ్ఞానం ఉంటే ఆ జ్ఞానవంతురాలు ఏం చేసిందట? తన గృహముని ఇల్లు కట్టుకుంది. మన గృహం మనం కట్టుకోవాలి. ఆత్మీయ గృహము, రక్షణ గృహము, దేవుడు సమృద్ధమైన గృహముగా నీ కుటుంబాన్ని మార్చిపోతున్నా. ఆమె హల్లెలూయా. ఆ జ్ఞానము నీకు ఇస్తాడండి. ఆ జ్ఞానము లేకపోతే అంతే. ఇది మహాజ్ఞానము. మేము చదువుల గురించి ఆలోచన చేయలేదు. ఇక్కడ దేవుడు మాకు దేవుని యొక్క జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఈ రోజు దేవుని యొక్క మాటను గ్రహించుకొని, దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క జీవితంలో, దేవుని యొక్క మార్గంలోకి నడిచి మా జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని కొరకు సమర్పించుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు విశ్వాసులైన మనం అందరము కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని దేవుని జ్ఞానముతో నింపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, పనిలో అభివృద్ధి చేస్తాను. నువ్వు ఏ పని చేసినా అది మారిపోయింది. పనిలో నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు సహాయంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సహాయంగా ఉంటాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, ఆ ప్రేమను పొందుకున్న నువ్వు ఆశీర్వాదం పొందుకొని, ఇదిగో నీకు దేవుడి యొక్క సమర్పణ జీవితం నీకు అనుగ్రహించి, ఆ సమర్పణమైన జీవితంలో ఇదిగో సమృద్ధిగా దేవుడు జీవించి, ఇదిగో ఆయన అభివృద్ధి పరుస్తూ నీకు జ్ఞానం ఇస్తూ ఆయన పనిలో కూడా నీకు సహాయం అనిపిస్తాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని పొందుకోవాలంటే ఇంకా మన జీవితంలో ఏదో ఒక ప్రత్యేకత రావాలి. నిన్ను చూసి దేవుని బిడ్డవని లోకం అనుకోవాలి. నిన్ను చూసి లోకం ఏమనుకోవాలి? దేవుని బిడ్డలు.
కానీ చర్చికి పోతారు కానీ ఎలాంటి ఉపయోగం లేదు వీళ్ళలో అని అనుకోకూడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మన జీవితంలో ఏదైతే దేవుడికి అంగీకారంగా లేని జీవితము, దేవుడికి ఇష్టం లేని జీవితం మనలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మీ జీవితం పశ్చాత్తాపం పొందుకోండి. మీ జీవితంలో దేవుడు కార్యములు చేయబోతున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. ఈ వాక్యంతో నేను ముగిస్తాను. 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నాం, దేవుడిచ్చు మహిమను పొందుకోలేకున్నాం. దేవుని బిడ్డ, పాపం చేసి ఉన్నాం. ఈరోజు ఆ పాపానికి విరుగుడు దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆ పాపానికి ఇచ్చే విరుగుడు, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని ప్రేమ పొందుకున్నట్లయితే ఈ రోజే ఈ సమయంలోనే నువ్వు రక్షణ పొందుకోవడానికి, ఒకవేళ నీ జీవితంలో రక్షణ లేకపోతే, నువ్వు బాప్తిసం తీసుకోకపోతే పశ్చాత్తాపడు. నువ్వు ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నీ జీవితంలో దేవుని యొక్క కార్యములు ఇదిగో నువ్వు పొందుకోలేకుండా ఉన్నావో, ఈ రోజు నువ్వు పొందుకోవడానికి సిద్ధపడు. పశ్చాత్తాపడు. ఒకసారి కాలం మూసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఇంకా ఎవరైనా దేవుని ప్రేమ పొందుకోలేకుండా ఉంటే, ఆ పాపపు జీవితం ఉన్నవారైతే ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఒప్పుకో. దేవుని యొద్దకి ఇదిగో నీ పాపంలో ఒప్పుకో. నేను ఇదిగో ప్రభా, నేను ఇక్కడొచ్చి ప్రభాదిగానైనా అయ్యా ఇప్పుడు నేను రక్షణ పొందుకోలేదు, ఇప్పుడు నేను రక్షణ పొందుకుంటాను. ఈ రాత్రి కాలంలో నా మారు మనసు ప్రభా, నేను నమ్ముకున్న బిడ్డల ప్రభా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నారు, ఆశీర్వాదములు పొందుకుంటున్నారు ప్రభాదిగానైనా అయ్యా, అనేకమైన అయ్యా ఫలములు పొందుకుంటున్నారు, అభివృద్ధి పొందుకుంటున్నారు ప్రభా, జ్ఞానములు పొందుకుంటున్నారు ప్రభా. నేనైతే ప్రభా ఎక్కడ వేసిన గొంగళ అక్కలాగానే ప్రభా నా జీవితం ఉంది. ఈ రాత్రి కాలంలో నేను మారాలి ప్రభా అని అనుకుంటే, ఈ రాత్రికాలంలో ఒక్కసారి నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడమ్మా. నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు. ఇదిగో దేవుడు నిన్ను గుర్తు పెట్టుకుంటున్నాడు, నేను చూస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని పెట్టాడు. ప్రతి ఒక్కరు దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా అభిషేకించబడి దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కరు ఒప్పుకోండి. మీ యొక్క స్వరాలు ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడబట్టి ప్రభువా నా జీవితాన్ని మార్చబడాలి. ఆ పాప జీవితంలో నేను ఉండకూడదు, ఆ పాప నమ్మకంలో నేను పడికూడదు. నీ యొక్క ఆత్మశక్తి ద్వారా, ఆత్మ బలం ద్వారా, ఆత్మ ద్వారా ప్రభా నేను ఇదిగోనైనా రక్షించబడాలి ప్రభా. ఆ నరకం నాకు కాదు నా తండ్రి, ఆ నిత్య జీవం నాకు కావాలి ప్రభా. ఈ రాత్రికాల సమయంలోనైనా జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాల సమయంలో అందరూ మీ స్వరాలు ప్రేమ, మీ స్వరాలు ఇప్పుడు పశ్చాత్తాపండి. ఇక్కడి నుంచి నా జీవితం మార్చుకుంటాను. అయ్యో నువ్వు నన్ను ప్రేమించావు ఇక్కడ ప్రభా, నేను నీ ప్రేమను పొందుకొని ఇంకా ప్రభా పాపపు జీవితంలో ఉన్నానేమో, ఇంకా నాకు రక్షణ పొందుకోలేకుండా ఉన్నానేమో నాయన. నామకరమైన జీవితం నేను జీవిస్తున్నాను, నీతో భయంకరంగా లేని జీవితం నాలో ఉందేమో. అయ్యా నన్ను క్షమించు ప్రభా. అయ్యా ఈ రాత్రి కక్షంలో ఈ కోడికల ద్వారా నచ్చండి, ఈ ప్రాంతం ద్వారా నా హృదయాన్ని మార్చు, నా అంతరంగా మార్చు. అయ్యా జీవిత ఫలములు నాకు కనిపించినయ్యా, అయ్యా ఆశ్రమ ఫలములు నాకు, ఆత్మీయ ఫలములు నాకు దయచేయి. నీకే ఈ వందనములు వందనములు వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా.